గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడు. నీ లోకంలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు అనేక మంది ఉన్నప్పటికీ, నీ కొరకు కాకుండా నీకు ప్రతికూలంగా, లేకపోతే నీ ప్రక్కన నిలబడకుండా నీకు వేరుగా, నీకు ఎదురుగా నిలబడి శత్రువుగా మారిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? నీ పక్కనే ఉంటూ నీకు గోతులు తీస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? ఉదయాన్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్య ఒకలాంటి స్వభావం మనకు కనిపిస్తుంది. తన 12 మంది శిష్యుల్లో తాను ఎంచుకున్న శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూద తనని అమ్మివేయడం. యేసుకి విషయం తెలియదు అంటే లేదు, యేసయ్యకి విషయం తెలుసు. కానీ తన ప్రేమ ఆ వ్యక్తిని ఎంపిక చేసింది. కానీ ఆ వ్యక్తి నిర్ణయము, ఆ వ్యక్తి ఆలోచన ఆ వ్యక్తిని యేసుని అమ్మే వైపు నడిపించేసింది. యేసు ప్రేమ ప్రతి వ్యక్తి పైన ఉందని చెప్పడానికి ఆ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూద మనకు పెద్ద ఎగ్జాంపుల్, గొప్ప ఎగ్జాంపుల్. నీకు ఒకవేళ ఇలా 12 మంది శిష్యులు ఉంటే, ఆ 12 మందిలో ఇలా ఒక వ్యక్తి నిన్నే అమ్మిపోతున్నాడు నీకు తెలిస్తే నువ్వెలా ప్రవర్తించబోతున్నా? నువ్వెలాంటి ఆలోచన కలిగి ఉండబోతున్నా? ఈ ఉదయాన్ని ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడితే ఈ విషయం చెప్తున్నాడు. నీవు మరలా వారిని ప్రేమించడం ప్రారంభించావు. ఎవరినైతే నువ్వు వద్దనుకుంటున్నావో, ఎవరినైతే నువ్వు దూరంగా పెట్టేసావో, ఎవరైతే ఇక పనికి రారో, వీరితో మనకి సాంగత్యం వద్దు, వీరిని పక్కన పెట్టద్దు అని చెప్పి అనుకుంటున్నావు, దేవుడు వారి గురించి నీతో మాట్లాడుతూ చెప్తున్నాడు. వారిని వెనక్కి తీసుకో. వారి పట్ల నీ ప్రేమ కలిగి ఉండో. వారిని నువ్వు ప్రేమతో దగ్గరికి ఆదరించడానికి ఇష్టపడు. నీ దేవుని మాట నిన్ను బలపరిచి నడిపిస్తుంది. ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇలా శత్రులుగా మారిన వారిని దేవుడు ఎప్పుడు శత్రులుగా చూడలే, కానీ వారి చాయిసెస్, వారి నిర్ణయాలు వారిని శత్రువుల స్థానం నిలబెట్టేసాయి. నీవు నీ వైపు నుంచి ప్రేమ చూపిస్తూ వెళ్ళు, కానీ వారి నిర్ణయాలు వారు ఎలాంటి వారు అటువైపు నిలబెడతాయి. నీవు మాత్రం ప్రేమను విడిచిపెట్టు. ఓ వ్యక్తి జీవితంలో ప్రేమనే విడిచిపెట్టడానికి ఇష్టపడు. మనలాంటి పాపులైన మన జీవితాలని ప్రేమించాడు ఆయన. మన జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. మనం నేల కూలిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి, ఇలాంటి మన జీవితాన్ని బాగు చేసి మనల్ని స్థిరులుగా ఉంచడానికి ఇష్టపడ్డాడు. పరలోక రాజ్యానికి ఒక బాటను వేశాడు. ఇలాంటి దేవుడు మనం సరిగా లేనప్పుడే ప్రేమించాడని బైబిల్ చెప్తే, ఇంకా చూడండి, ఇలాంటి ప్రేమ మనపై ఉన్నప్పుడు, ఇలాంటి ప్రేమ మనపైన దేవుడు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కోరుతున్నాడు, మనల్ని కూడా ఇతరులని ప్రేమించమని. పరలోక రాజ్యంలో ఎవరైతే దేవుని మాటని అంగీకరిస్తారో వారు పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారని చెప్తున్నాడు. ఈ ఉదయాన్న దేవుని మాట వింటున్న నువ్వు, శత్రువులు నీకు అవసరం లేదు. శత్రుత్వ భావం కలిగి నువ్వు ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. ఈ ఉదయం నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నిన్న గొడవైంది చూసావా? నీకు వారికి ఈ మధ్యకాలంలో గొడవైంది చూసావా? లేకపోతే నువ్వు అనుకున్న వ్యక్తితో, లేకపోతే నీకు చాలా కావాల్సిన వ్యక్తితో గొడవైంది చూసావా? దేవుడు అలాంటి ఒక బ్రతుకులోకి వెళ్ళొద్దని చెప్తున్నాడు. కోపము కలిగి బ్రతకద్దని చెప్తున్నాడు. కోపము కలిగి ఉండొద్దు, వాటి నుంచి బయటికి రా. అవును, క్రైస్తవులు కాక మునుపు ఇవన్నీ మనం చేస్తాం, వ్యభిచారం ఇవన్నీ అని బైబిల్ చెప్తూ తర్వాత చెప్తుంది. ఇప్పుడు అవన్నీ క్రైస్తవునికి ఉండకూడదు, అది కాదు, కోపము, క్రోధము ఇవన్నీ కూడా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. బైబిల్ మనకు కోపపడడం అనేది సూర్యుడు అస్తమించే మునిపే దాన్ని తేల్చేసుకోవాలి. దాన్ని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇక నేను ఈ విషయం గురించి నువ్వు నేను కోపడకూడదు, మనం కలిసి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన బైబిల్ చెప్తుంది. కోపాన్ని ఒక దినమంతా ఉంచకూడదని బైబిల్ చెప్తుంది. శత్రుత్వం కలిగి ఉండొద్దు. నీవు నీ వైపు నుంచి చేయాల్సింది చెయ్యి. ఏసైతే వైపు నుంచి చేయాల్సిన పని చేసుకుని వెళ్ళాడు ఆయన. మిగతాది ఏమవుతుంది దానికి సంబంధం లేదు. వారి నిర్ణయాలు నిలబెట్టడమా పడేయడమా వీటికి సంబంధించింది. నేను మాత్రం ప్రేమ చూపించి అటువల్లనే యేసు కూడా మనకు ఉదాహరణగా ఉండి తాను ఒక ఎగ్జాంపుల్గా మారిపోయిన బైబిల్ చెప్తుంది. తాను దేవునితో సమానని ఎంచుకునే భాగ్యం అని ఎంచుకోవచ్చు, అక్కడ ఉండిపోవచ్చు, కానీ అది విడిచిపెట్టుకొని భాగ్యం అని అనుకోకుండా, విడిచిపెట్టచ్చు పర్లేదని చెప్పి
ఆయన నేలకు దిగడానికి ఇష్టపడ్డాడు. నీకు చెప్తున్నాడు యేసయ్య, నీతో నేనున్నాను, ధైర్యంగా ముందుకెళ్ళు. నువ్వు మిత్రులుగా చేసుకొని ప్రేమతో వారిని ఆదరించి ముందుకెళ్ళు. దేవుడిని ఘనమైన కార్యం చేయబోతున్నాడు. నిన్ను తోకగా ఉంచాడు, తలగా ఉంచుతాడు. నువ్వు తగ్గడం వల్ల తక్కువైపోవు, నువ్వు తగ్గడం వల్ల ఎక్కువగా దేవుడు దీవిస్తాడు. దేవుని బట్టి చేయమని కోరుతున్నాను. దేవుని బట్టి నువ్వు చేయదు, ఇంకొకరు బట్టి కాదు. ఆ దేవుడు నేను దీవించిపోతున్నా. కళ్ళు మూసుకుంటావా? యోధి నీ గురించి ప్రార్థన చేస్తాను. శత్రువులు అనేవారు నిబిడలకు లేకుండా ప్రేమతో వారు ముందుకు వెళ్ళేవారు ఉంచండి. మా ఆఖరి శత్రువు మరణం. అవును, ఇంకా ఈ లోకంలో ఎవరినో శత్రువులుగా చూడకుండా అతను అపవాదిని శత్రువులుగా చూస్తూ మా జీవితంలో ఇంకేదన్నీ శత్రుత్వం కాకుండా మిగతా వారందరూ కూడా మిత్రులుగా భావిస్తూ ప్రేమతో దగ్గర తీసుకునే వారుగా ఉంచండి. ఈ లోకంలో మా కొరకు నీవిచ్చిన పనిని మేము చేయుటకు నమ్మకాన్ని నిలబట్టకు మమ్మల్ని బలపరచండి. నీ కృపా సహాయం నీ బిడ్డలకు కలుగు చేస్తూ నెమ్మతో వారు నింపమనగుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు గంభీరమైన కార్యాలు నీకు చేయబోతున్నాడు. నువ్వు అలిసిపోయి ముందుకు నడద్దు, నువ్వు కృంగిపోయి ముందుకు నడద్దు. నీ కొరకున్న సంగతులు గొప్పవి. నువ్వు తలగా ఉండబోతున్నావు కానీ తోగ్గా ఉండవు. నేను గొప్పగా ఇచ్చిస్తాడు దేవుడు. God bless you. See you tomorrow.